4 పోర్లు ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు వాడు పోయి డబుల్ బెడ్రూమ్ ఉన్నాడంటే ఒక పోర్లు ఎట్టుంటాడు చెప్పు? వాడు నష్టపరారు 4 పోర్లు కట్టియాలి కదా. ఒక పోరు కట్టితే వన్ బతికేంది. అసలు అక్రమంగా ఎవరు కట్టమన్నారు FTL పరిధిలో? మరి ఎవరు అప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి ఎట్లా ఇచ్చారు? అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. 40 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం ఉంది? 40 ఏళ్ళ సంచి ఉన్నప్పుడు మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆ ప్రభుత్వం అప్పుడు లేదా? ఇందిరామ పథకాలు మొత్తం పెట్టినాయి, మరి ఎక్కడ పోయినాయి అవన్నీ? వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు లేవా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇండియాలో వచ్చిండు. ఇండియాల సంచి ఉన్న వాళ్ళు మొత్తం మరి వాళ్ళంతా పిచ్చోళ్ళనా? వాళ్ళు ఏ లెక్క ఇచ్చారు? ఇచ్చేటప్పుడు మరి వీళ్ళందరూ లేరా? కాంగ్రెస్ వాళ్ళు లేరా? మరి అధికార పార్టీలో ఉన్న లేకున్నా కానీ మన మిత్రపక్షాలు ఉన్నాయి కదా, మరి అప్పుడు ఒప్పుకోకుండా ఉండాలి కదా. ఒప్పుకోకుండా ఉండి మరి అన్ని ఒప్పందం చేసినప్పుడు సపోర్ట్ చేయకుండా మరి ఇప్పుడు అన్ని కావాలంటే అన్ని వేయలే. కాబట్టి ఇప్పటి వరకు అయితే పరిపాలన విధానం ఎలా సాగుతుంది? ఏం సాగుతుంది చెప్పు? రైతు బంధు ఏడా ఇంతవరకు? రైతులకి 2 లక్షలు రుణమాఫీ జరిగింది అంటున్నారు. రుణమాఫీ అని చెప్తుండే కరెక్టే. ఇప్పుడు అందరికి ఉన్నాయి రుణమాఫీలు. అంటే ఇప్పుడు బ్యాంకులో అందరికి అప్పు ఉందా? కొంతమంది 10 గుంటలు ఉన్నవాడు, 1 ఎకరం ఉన్నవాడు, అసలు తెచ్చుకునేవాడు 10 లక్షలు తెచ్చుకునేవాడు ఉన్నాడు. మరి లేనోడి పరిస్థితి ఏంది? ఆయన బతికేంది? ఉన్నోనికే ఇప్పుడు ఉన్నోనేమంటే ఉన్నోడు తగులుతుంది, కానీ లేనోడు మన ఆయన పరిస్థితి అంటారు. వాడు ఏం తింటాడో తెలియదు, వాడు ఏం మంతాడో తెలియదు ఇంతవరకు ఒకరికి కూడా. ఇప్పుడు హైడ్రా వల్ల ఉపయోగమే కదా, ఏదైనా వరదలు వచ్చినప్పుడు మనకి సిటీ మునిగిపోకుండా ఉంటుంది కదా. కరెక్టే అన్న. ఇప్పుడు అవి ఒకేసారి తీయొద్దు కదా, చెప్పి తీయాలి. చెప్పి కూడా నష్టపరం కట్టించి తీయాలి. చెప్తున్నారు కదా కూల్చి వేస్తున్నామని ముందే చెప్తున్నారు కదా. 15 రోజులకు ఇప్పుడు రేతి వచ్చి 3 గంటలకు వచ్చి అప్పుడు గొల కొడితే సరిపోద్దా? ఆ సామాన్ అంతా పెట్టుకోవాలి. వాళ్ళ పిల్లలు ఇక్కడ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉండే, ఉద్యోగస్తులు ఉండే, సవాసగాళ్ళు ఉండే, బేరం చేసిన వాళ్ళు ఉండే, ఇవన్నీ ఒకేసారి ఎట్ట పోవాలి? 3 గంటలకు నిజంగానే నైట్ టైం వచ్చి ఎవరు కూల కొడతారు? 3 గంటలకు 3 గంటలకు కూల కొట్టిన రోజులు కూడా చెప్పలేదా? విలేకరులు మొత్తం ఇప్పుడు అందరూ అనుకుంటుంటే ఇప్పుడు ఇంటనే ఉన్నా కదా టీవీలలో, ఎక్కడ పడితే అక్కడ. అది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు ఒకేసారి ఎక్కడికో పోమంటే ఆడ గతగాని కాలేట్ ఆడాలంటే ఇక్కడ ఉన్న పరిచయాలు మొత్తం ఎక్కడ పోవాలి? ఇక్కడున్న పనులు మొత్తం ఎక్కడ పోవాలి? మరి పథకాల విషయంలో ఎలా కొనసాగుతుంది ఇప్పుడు? ఏది ఆ పథకాలు ఎవరికి ఇంతవరకు ఏం అందలే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందుతున్నాయి తప్ప లేని ముచ్చట అక్కడ ఎవరు చూస్తలేదు.